హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ శివ అపర్ణ. అందరు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? బాగాలేము. ఏమైనా చేంజ్ చేస్తావా నువ్వు అంటారా? అట్లనేటోళ్ళకి నేనేం చేయలేను, కానీ అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే, మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నాం ఫ్రెండ్స్. దాంట్లో స్పెషల్ ఏంటంటారా? అంటే పెద్దోళ్ళు ఎవరు లేకుండా మేము ఫస్ట్ టైం పెడుతున్నాం అన్నట్టు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ మామిడికాయ పచ్చడి పెడుతుంటే హెల్ప్ చేసిరో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు అదెందుకు శివ అంటారా? ఏం లేదబ్బా, జనరల్గా పేరెంట్స్ మనల్ని పిలిచి ఏదైనా పని చేయమన్నారు అనుకో, అబ్బా ఏంది డిస్టర్బ్ చేస్తున్నారని చిరాకు వస్తుంది కదా, ఎక్సెప్ట్ షాప్కి పంపించేటప్పుడు తప్ప. ఎందుకంటే చిల్లర వస్తే మనకి ఏమైనా కొనుక్కోవడానికి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆశ ఎందుకు, కానీ మేము ఈ పచ్చడి పెట్టేటప్పుడు మాత్రం ఈ నాస్టాలజిక్ ఫీలింగ్స్ అన్నీ గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే మా నాన్నకు సెలవు ఉన్నప్పుడు మామిడికాయ పచ్చడి పెడుతుండే. అప్పుడు మా నాన్న ముక్కలు కొడుతుండే, మేము పొట్టు తీసి తుడవడం, ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అవుతుండే. సో అవన్నీ యాదకొచ్చినాయి అన్నట్టు. అవును కానీ శివ, ఈ పచ్చడి పెట్టుడేంది, ముచ్చటేంది, లొల్లేంది అంటారా? ఏం లేదబ్బా, అయితే మాకు తెలిసిన వాళ్ళు 30 కాయలు ఇచ్చిర్రు. అవేంది, పచ్చడి కాయలు. మేము వాళ్ళకి ఇంటి దగ్గర తెచ్చిన పచ్చడి కొద్దిగా టేస్ట్ చేయమని ఇచ్చినాం. వాళ్ళకి నచ్చిందట. వాళ్ళేమో నార్త్ ఇండియన్స్. పెడతావా అంటే సరే తెలుసుకొని పెడదామని ఇంట్లోకి ఫోన్ కొట్టినాం అన్నట్టు. అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళంతా. శివ, వెనకాల బాటిల్స్ జోరే కనబడతానే అంటారా? ఏం లేదబ్బా, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు తీర్థం పోయాలి కదా, వాళ్ళు తీర్థం తాగిడిచి పెడితే ఇక వాటి గుర్తుగా అట్లా ఉంచుకున్నా. అయ్యో, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇక మా దోస్తు అడిగిందని చెప్పి పచ్చడి పెడదామని డిసైడ్ అయినాం కదా, ఇంటికి ఫోన్ కొడుతుంది. వాళ్ళు లిస్ట్ మొత్తం చెప్పారు ఏమేం చేయాలని. అని నోట్ చేసి పెట్టుకున్నాం. ఇక ముక్కలు కొడదామంటే మా దగ్గర కత్తి లేకపోయాయి. సరే అని చెప్పి చెక్కు తీసిన పచ్చడి పెడదామని అనుకున్నాం. ఇక మామిడికాయ పచ్చడి పెట్టుడు ఎట్నో తెలియని వాళ్ళకి అట్లా బ్రీఫ్గా చెప్తే అయినది. మన దగ్గర పచ్చడి జాడి కానీ ఉంటే, లేదా గ్లాస్ జార్ ఉన్నా కానీ కడిగి ఎండగా పెట్టుకోవాలి. అది ఎండే గ్యాప్లో మన మామిడికాయలని శుభ్రంగా కడుక్కొని, కొద్దిగా కూడా తడి లేకుండా నీట్గా తుడుచుకొని ముక్కలు కోసుకోవాలి. ముక్కలు కోసుకొని అందులోకి ఇంతంత మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. ఆవాల జీలకర్ర కూడా పొడి చేసుకోవాలి. ఉప్పు, కారం, ఈ పొడులు అన్నీ కలిపి తాలింపు వేసి చల్లారిన నూనెని ముక్కలతో మంచిగా కలిపి జాడీలకి ఎత్తుకోవాలి. జాడీలకి ఎత్తుకున్న తర్వాత క్లాత్ తోటి కట్టి మూత పెట్టుకోవాలి. ఇది చేసిన తర్వాత ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పని ఉంటుంది. ఏంటిదంటారా? ఆ పచ్చడి కలిపిన డబ్బా ఉంటుంది కదా, దానిలో పొదట అన్నం ఉంటే దాన్ని ముద్దగా కలిపి నోట్లో ఒక ముద్ద పెట్టుకుంటుంటుంది. ఆహా, స్వర్గమే. సో ఇది ఫ్రెండ్స్, మా మామిడికాయ పచ్చడి వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ శివ అపర్ణ.